సో ఎవరైతే మా చుట్టాలు ఉన్నారో, మా అక్కలు ఉన్నారు, మా చెల్లెలు ఉన్నారు, మా తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు పార్ట్ టైమ్ చూస్తారు, ఇల్లులు చూస్తారు అని చెప్పి అనుకుని వస్తారో వాళ్ళు ఆనే మర్చిపోండి అదంతా. ఎందుకంటే ఈడికొచ్చిన తర్వాత ఇక్కడ ఎవరు అక్క లేదు, తమ్ముడు లేదు, తొక్క లేదు, తోటకూర లేదు. ఎందుకంటే ఈడికొచ్చిన తర్వాత డిఫరెంట్ ఉంటుంది సిస్టమ్. ఎవడు పట్టించుకోడు. వాని లైఫ్ వాందే, నీ లైఫ్ నీదే. ఎందుకంటే వాని పనులను వదిలిపెట్టుకొని నీకోసం పార్ట్ టైం చూడడు. డైలీ రొటీన్ అంతా వదిలేసుకొని నీకోసం సపరేట్గా వచ్చి నీకు ఇది చేయాలి, అది చేయాలని ఎవ్వడు అనుకోడు. అది ఇంత రిలేటివ్ అయినా సరే, ఎవడైనా సరే. సో రిలేటివ్స్ అంటేనే నాగుపాములు అని చెప్పి అంటారు అందరూ. అట్లాంటిది నిన్ను బాగుపడేలాగా వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు చేస్తారంటే నువ్వు ఎట్లా నమ్ముతావు వాళ్ళని? వాళ్ళు ఏం చెయ్యరు. వాళ్ళు ఏమీ పట్టించుకోరు. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఒక 2 రోజులు 3 రోజులు పిలుస్తారు, ఫుడ్ పెడతారు, పంపిస్తారు తప్ప అంతకుమించి ఏం చేయరు వాళ్ళు. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, నేనే చూసుకుంటా, నేనే చేసుకుంటా, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, అంతే. ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫ్రెండ్స్ని అడగండి, ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు చెప్పాలంటే. ఇంకా అది కూడా అందరూ హెల్ప్ చేయరు. మళ్ళీ కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు మంచోళ్ళు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. అండ్ రిలేటివ్స్లో కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది అంటే 100లో ఒక 1% ఉంటారు అంతే మంచోళ్ళు. ఆ మంచోళ్ళు హెల్ప్ చేయొచ్చు మీకు, అంతేగా 99% మంది మాత్రం అసలు హెల్ప్ చేయరు. సో అంతే నేను ఇది చెప్పేది రీల్కి. సో ఎవరి మీద హోప్ పెట్టుకొని రాకండి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత కింద మీద పడి ఆగం కాకూరి. ఈ రీల్ ఎవరికైతే ఇంకా రిలేటివ్స్ హెల్ప్ చేస్తారో, మాకు అన్నలు, చెల్లెలు, తమ్ముళ్ళు ఉన్నారని చెప్పి అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. బాయ్.